గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. యేసు, ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చాను. చదవబడిన సందర్భం ఏంటంటే, బాప్తిసం ఇచ్చి యోహాను చాలామందికి బాప్తిసాలు ఇస్తున్నారు. బాప్టిజం తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా వారి వారి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటున్నారు. దాన్నే మారు మనసు బాప్తిజం అన్నారు. అదే సమయంలో యేసుప్రభువుకి వచ్చి అదే యోహానుతో బాప్తిజం పొందడానికి వెళ్తే భక్తుడైనటువంటి యోహాను ఇవ్వడానికి ఇష్టపడలేదు. కారణాలు: ఒకటి, యేసు ప్రభువులో ఏ పాపం లేదు మారు మనసు పొందడానికి. అది మారు మనసు బాప్తిజం. మారు మనసు పొందినవాడు బాప్తిజం పొందడం ఏంటి? పాపి మారు మనసు పొంది బాప్తిజం పొందాలి. యేసు ప్రభు బాప్తిస్మానికి ఏంటి ప్రభు, నాకంటే నువ్వు నీతిమంతుడు, నీ ద్వారా నేను తీసుకోలేనా బాప్తిస్మము, నా ద్వారా నువ్వు తీసుకోవడం ఏంటి ప్రభు అంటే, లేదు లేదు నీకంటే పాపిని నేను అందుకనే నాకు ఇవ్వ అన్నాడా యేసయ్య? అలాగనలేదు. నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అంటే ఏంటి అర్థం? నీతి జరగాలంటే ఇది జరగాలంతే. నీతి అంటే ఏంటి? పాపం చేయకుండా నీతిగా ఉండడం కదా నీతి అంటే. అంతకంటే గొప్ప నీతి ఏంటంటే, నువ్వు ఎంత నీతిగా ఉన్నా దేవుని యొక్క చిత్తము ఏమైతే ఉందో ఆ చిత్తానికి విధేయత చూపించుట హయ్యర్ రైచియస్నెస్. అదే హెచ్చైనటువంటి నీతి. యేసు ప్రభువులో ఏ పాపం లేదు, కానీ నువ్వు పాపుల్లో ఒకడుగా మారి పాపం చేయకపోయినాను పాపులతో నేను నిన్ను సమానముగా ఎంచి నేను ఈ లోకానికి నేను పంపిందే పాపులతో సమానంగా ఎంచబడిన వాడవై పాపులు పొందే శిక్షను, పాపులు పొందే ట్రీట్మెంట్ను నువ్వు పొందుకుని పాపుల యొక్క పాపమును నీ మీద వేసుకుని వారి నీతిమంతులుగా మార్చడానికే నేను పంపానన్నాడు. అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. ఇంకా యేసు ప్రభు ఈ లోకానికి సుమారు 750 సంవత్సరాల తర్వాత వస్తాడు అనగా ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పేశాడు, అతిక్రమములు చేయు వారిలో ఎంచబడిన వాడు ఆయన. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అతిక్రమాలు చేసిన వాళ్ళే వారి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకుంటున్నారు. యేసుప్రభు పాపాలు ఒప్పుకోవడానికి ఏమీ లేదు, కానీ అతిక్రమములు చేసిన వారిలో ఒకడిగా ఎంచబడి తండ్రి చిత్తానికి లోబడి నీతిని నెరవేర్చాడు. గమనించిన ప్రియులారా, నిజమైన నీతి ఏంటంటే, మన నీతి ఎంత యథార్థంగా నా ప్రభు దేవుని దృష్టిలో మురికి గొడ్డే. ఆయన వాక్యానికి లోబడుటయే నిజమైన నీతి. ఇక్కడ యేసు ప్రభు తండ్రి చిత్తానికి లోబడి నిజమైన నీతి అంటే ఏంటో నెరవేర్చాడు. రెండవది, యేసు ప్రభు సువార్త పరిచర్య ప్రారంభంలో జరిగిన కార్యం. ఒక విశ్వాసి దేవుని యొక్క సేవకునిగా మారే ముందుగా జరిగే కార్యం ఏంటట? ముందు నీళ్ళ బాప్తిజం తీసుకోవాలా, ఫాలోడ్ బై హోలీ స్పిరిట్ బాప్టిజం. ఎప్పుడైతే మనం నీళ్ళ బాప్తిస్మం తీసుకుంటామో తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చి ఆయన శిష్యులుగా మార్చుకుంటాడు. ఇది ప్రభు ఇచ్చిన ఆర్డర్, ఇది ఒక ప్రక్రియ. అలా జరగాలి. అది మన జీవితంలో జరగాలి. మన జీవితంలో జరగాలంటే మనం క్రీస్తుని వెంబడించాలంటే క్రీస్తు మనకి మాదిరిగా ఉండాలి. చూడండి, యేసు ప్రభు నీళ్ళలోంచి బాప్తిజం తీసుకుని బయటకు వచ్చిన వెంటనే ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి యేసయ్య పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందాడు. యేసు ప్రభు బాప్తిజం పొందకముందే, నీళ్ళ బాప్తిజం పొందకముందే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందొచ్చు కదా. ఆయన ఏ ఆర్డర్లో పొందాడు, మనకి అదే ఆర్డర్లో దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు భక్తుడు ప్రసంగం చేస్తూ 2వ అధ్యాయం 38వ వచనం, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. బాప్తిజం పొందండి, నీళ్ళ బాప్తిజము. తర్వాత నీళ్ళ బాప్తిజం తీసుకున్న తర్వాత మనము విశ్వాసములో యథార్థం కొనసాగితే పరిశుద్ధాత్మ బాప్తిజము మనకు తెలియకుండానే దేవుడు మన హృదయంలోకి వస్తాడు. కొన్ని సందర్భాల్లో కొర్నేలి ఇంట్లోని నీళ్ళ బాప్తిజమానికి ముందే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందారు. కొన్ని సందర్భాల కారణం ఏంటంటే, వాళ్ళకి నీళ్ళ బాప్తిజం అవ్వడానికి పేతురికి ఇష్టం లేదు. అన్యజనుల వీళ్ళకి నేనెందుకు బాప్తిజం అవ్వాలి, మన యూదులైతే నేను ఇద్దనే అనే ఒక రకమైన కులపిచ్చితో ఉన్నాడు. పేతురికి ఆశ్చర్యం కలిగించే విధంగా యూదులకు మాత్రమే ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం అని అనుకున్న
పేతురుతో పట్టుచున్న యూదులకు ఆశ్చర్యం కలిగించే విధంగా వారికి దేవుడు ముందుగా ఆత్మ బాప్తిసం ఇచ్చి పరిశుద్ధాత్మతో వారు మాట్లాడినప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా నీళ్ళ బాప్తిసం ఇచ్చాడు. అసలు వాళ్ళకి ఎందుకు ఇచ్చావని చెప్పి తిరిగి సంఘ పెద్దలు అందరూ పేతురు నిలదీసిన పేతురు చెప్పేటప్పటికి అందరూ నోరు మూసుకున్నారు. ఎందుకంటే యూదులకే మాత్రమే ఇది అనే వారి అభిప్రాయంలో ఉన్నారు. కానీ అప్పుడు పేతురు అంటాడు, దేవుడు పక్షపాతి కాడు. ఏ కులమైన, ఏ మతమైన, ఏ ప్రాంతమైన, ఏ జాతి అయినా ఆయన నమ్మిన వారిని దేవుడు చేర్చుకుంటాడు. అటువంటి ఆ యొక్క సత్యంలోనికి పేతురు అప్పుడు వచ్చాడు. కాబట్టి ప్రియులారా, అసలు ఆర్డర్ ఏంటి? యేసు ప్రభు మనకు నేర్పించాడు. అక్కడ నువ్వు నీళ్ళ బాప్తిసం తీసుకో, ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం నువ్వు పొందుకుంటావు, ఆ తర్వాత బలమైన సేవ చేయాలి. ఇది యేసు ప్రభు విశ్వాసులందరికీ ఒక మాదిరి అయిన జీవితం జీవించాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను నువ్వు తగ్గించుకో. నీతంటే అదే. నీతంటే ఏంటి అనేది మనం చూస్తే, నేను ఏ తప్పు చేయలేని నీతిమంతుడినండి అంటే పరిసయ్యులు అందరూ అటువంటి నీతిమంతులే. కానీ దానికంటే గొప్పదే, నేను ఎంత నీతిమంతుడిని కాదు, నా దేవుని చిత్తానికి ఎంత లోబడితే అంత, అది నీతి. దేవుని దృష్టికి ఎంత ప్రీతికరంగా నేను బ్రతుకుతే, నా ఇచ్చన కాదని దేవుని చిత్తానికి లోబడే జీవితం మనకు ఉన్నప్పుడు అదే సంపూర్ణ నీతి అని తెలుసుకుందాం. అదే నీతి యావత్తు నెరవేర్చడం అంటే. దేవుడి వాక్యం దీవించి మన ఉద్దేశం బట్టి కాక, మన దృష్టికి మనం నీతిమంతులమని కాక, అనుదినము దేవుని వాక్యానికి లోబడుతూ దేవుని నీతిని నెరవేర్చుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితం నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రం. ధ్యానించిన వాక్యం మా జీవితంలో దీవెనకరంగా నెరవేర్చమని, మా సొంత నీతి బట్టి రైట్ థింగ్స్ చేసి మేము రైట్షియస్గా ఉన్నాము అనే దానికంటే మించి నా ప్రభు చిత్తాన్ని నెరవేర్చి, నా ఇచ్చను చంపుకుని, నా ఉద్దేశాన్ని, నా ఇష్టాన్ని చంపుకుని, ప్రభు చిత్తాన్ని నా జీవితంలో ప్రతి క్షణము నెరవేర్చుటయే నిజమైన నీతి అని, అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చి, నీ చిత్తాన్నే నెరవేర్చే జీవితము మాకు దయచేయమని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలు కఠినపరచుకోకుండా వాక్యానికి లోబడే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మదేవుని అభిషేకము మనల్ని నడిపించి, తండ్రి చిత్త ప్రకారంగా నడిచే నీతిలో పరిశుద్ధాత్మను మనల్ని పాలించి నడిపించి ఫలింపజేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.